ఏయ్ తీయండ్రా బళ్ళు పదండ్రా. ఇస్తే డబ్బులు, లేదంటే ఇంట్లో సామాన్లు పట్టుకురానరా. డబ్బులు ఎక్కడయ్యా? ఏమయ్యా? ఏంద్రా నువ్వు చెప్పేది? అయ్యా అయ్యా ఇస్తామయ్యా. అక్కడ ఆవుంది, పదండ్రా. అయ్యా అయ్యా రేయ్ ఎవరా నువ్వు? అడు తప్పుకోరా. రేయ్ చెప్పేది నీకే, తప్పుకోరా అడ్డు. మర్యాదగా చెప్తున్నాను, వదిలేసుకోండి. నువ్వెవరో చెప్పడానికి? రేయ్ తీసేయండి వాడిని పక్కకో. చెప్తుంది మీకు అర్థం కదా? డాక్టర్ పైన చేయబడిందో మీరు ఎక్కడి నుంచి మనుషులుగా వెళ్ళడానికి వీలు పడదు. రేయ్ మా అప్పుల గురించి మమ్మల్ని ఏమన్నా పర్వాలేదు, డాక్టర్ గారిని ఏమన్నా అన్నారంటే ఊరు పులిమేరలు డాక్టర్ జాగ్రత్త. మా జనాలు చేసిన అప్పులకి నేను హామీ. మీరు దయచేసి మా జనం ప్రాపర్టీ వదిలి వెళ్ళిపోండి. రేయ్ రండ్రా పదం. పదండయ్యా పద. మీ అందరికీ ఉన్న పెద్ద చెడ్డ అలవాటు, ఏదైనా సరే పీకల మీద వస్తేనే కానీ చెప్పరు. అధిక వడ్డీగా అప్పులు చేస్తారు, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటారు. రైతులకి ప్రభుత్వం పాలవడ్డీకే రుణాలు ఇప్పిస్తుంది, ఇంకా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది. అవన్నీ తెలుసుకోవాలి, మీరు అవన్నీ వినియోగించుకోవాలి. రేపు బ్యాంక్ మేనేజర్ని మీకోసం తీసుకొస్తున్నాను. మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారో ధైర్యం చేసి అడగండి. ముందు మీరు బాగుంటే మీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. హాయ్, నీ పేరేంటి? నన్నందరూ అక్క అని పిలుస్తారు, అదే నా ముద్దు పేరు. ఆశ్చర్యంగా ఉందే, అందరూ నన్ను బావని పిలుస్తారు, నువ్వు కూడా అలాగే పిలువు. పిల్లలు, ఈరోజు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, టకటకా సమాధానాలు చెప్పాలి. బుజ్జి నువ్వు లెగరా. మన దేశం ఎందుకు వెనుకపోతుందో చెప్పమ్మా. హిమాలయాలు అడ్డొచ్చాయి సార్. ఓరే ఎదవా, కూర్చో. నిఖిత, సార్ సాగదీసే గుణం దేనికుందమ్మా చెప్పు. మన తెలుగు సీరియల్స్ కి సార్. కూర్చో. ఒరే నందు, సార్ మన దేశం ఎందులో అభివృద్ధి సాధించిందో చెప్పురా. జనాభా పెరుగుదల, కుంభకోణాలు సార్. కూర్చో. మీరంతా బాగా చదివి దేశానికి మంచి పేరు తేవాలి. ఎందుకు సార్, భారతదేశం పేరు మంచిగానే ఉంది కదా సార్. సైలెన్స్ సైలెన్స్. ఒరే నందు, సార్. నువ్వైనా చెప్పమ్మా. అది కాదురా, దేశానికి పేరు తెమ్మన్నారు కానీ పేరు మార్చమని లేదు. ఏమే, మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటాడా? ఆడికి నానంటే పిచ్చి ప్రేమ అండి. ఆడు మొగుడుగా దొరకకుండా అదృష్టం అండి. మరి తాగుడు మానేశాడా? మార్చేశాడండి. మార్చేశాడా? ఇప్పుడు సారై తాగడండి. ఆహా, విస్కీ మొదలెట్టాడండి. నా కోసం మార్చేశాడు కదండి. మగాడన్నాక అప్పుడప్పుడు మందేయాలండి, లేకపోతే ఆడు మగాడే కాదండి. సర్లే లెక్క పెట్టుకో. 5 ప్యాంట్లు, 8 చొక్కాలు, 4 చీరలు, 2 లుంగీలు, 2 దుప్పట్లు, 2 బ్రాలండి. ఇప్పుడు దాకా వాగుతూనే ఉన్నావు, ఎప్పుడు లెక్క పెట్టావే? వాగుడు వాగుడేనండి, లెక్క లెక్కేనండి. వస్తానండి. ఇప్పటికింకా నా వయసు నిండా పిచ్చిది. ఏంటి నాన్న వెతుకుతున్నావు? ఏం లేదురా, ఇక్కడ డబ్బులు దాచాను, కనపడట్లేదు. నీకు డబ్బులు కావాలా? ఉమ్. ఉండు నేను తెస్తాను. ఇదిగోరా నా డబ్బులు. ఎన్ని డబ్బులు నీకెక్కడవమ్మా? నువ్వు రోజు కొనుక్కోమని ఇస్తావు కదా, అవి దాచుకున్నాను. అమ్మా, ఇవన్నీ ఆ డబ్బులా? ఎంతనా ఇవి? 200. మళ్ళీ నాకు నువ్వు 400 ఇవ్వాలి. 400 ఏందన్నా? బోలెడని డబ్బులు ఇస్తాను రా నీకు. బోలెడు ఇస్తాను. బ్యాంక్ ఆఫీసర్ గారు మన గ్రామానికి వచ్చారు, ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు బ్యాంక్ ఆఫీసర్ గారు మీతో మాట్లాడతారు. నమస్కారం.
మీ అందరినీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మా బ్యాంక్ అందించే రుణాలు మీరు